మీ అందరికీ కాకుండా రాష్ట్రంలో ఉండే విద్యార్థులకు ఈ రోజు ప్రజెంట్ ఉండే విద్యార్థులకు ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. అందుకే చెప్తున్నా, నాయకులు ఏ ఫీల్డ్కైనా స్టూడెంట్ డేస్ లోనే తయారవుతారు. అక్కడి నుంచి జీవితంలో వన్ సైడ్ గా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు కాబట్టి మీకు చాలా మందికి చరిత్ర కూడా తెలియదు. తెలుగుదేశం పార్టీ చరిత్ర కూడా చాలా మంది తెలియదు. మీరు పుట్టక ముందు ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. ఆ రోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు వారిని అవమానించే పరిస్థితి. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉంటే రాజీవ్ గాంధీ ప్రధాన కార్యదర్శిగా వచ్చి హెలికాప్టర్లో ఆయన చేసిన అమితమైన ఉత్సాహంతో ఆయన రిసీవ్ చేసుకొని పోతే నిన్నెవడు ఎయిర్పోర్ట్కి రమ్మన్నాడని చెప్పి ఆయన దబాయించి పంపిస్తే పాపం ఆ రోజు ఆయన బాధపడుతూ వెళ్లిపోయాడు. ఆ ఆలోచన చేసిన తర్వాత తమకు తెలుగు జాతికి గుర్తింపు ఉండేది కాదు. బాంబేకి పోయినా, ఢిల్లీకి పోయినా మదరాసుని పిలిచేవారు. ఎన్టీఆర్ ఒకటే ఆలోచించాడు, 40 సంవత్సరాలు నన్ను ఆదరించారు, అభిమానించారు, జాతికి గుర్తింపు లేదు, ఇంత అవమానమా అనే ఒకే ఒక ఉద్దేశంతో సినిమా జీవితం వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని పెట్టి కేడర్ లేకపోయినా కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడించి ఆ తర్వాత తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఇదొక చరిత్ర. అదే కాదు, ఢిల్లీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన వ్యక్తి కూడా ఎన్టీఆర్. అప్పుడు కూడా ఈ కుటిల రాజకీయాలు, కుతంత్రాలు జరిగాయి. ఎన్టీ రామారావు గారి పైన కక్షగట్టి, తెలుగుదేశం పార్టీ పైన కక్షగట్టి ఆయన అమెరికాలో ఆపరేషన్ చేసుకొని వస్తే 1.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా బర్తరఫ్ చేశారు. ఆ రోజు నేనే లీడ్ తీసుకున్నాను మా నాయకుడితో సమానంగా. ఎమ్మెల్యేలు 161 మంది ఉన్నా, మెజారిటీ ఉన్నా ఇందిరాగాంధీ అహంకారానికి నిదర్శనంగా డిస్మిస్ చేస్తే ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు, అపహాస్యం చేశారని మళ్లీ ఎన్టీఆర్ మీద పడితే రాష్ట్రం మొత్తం తిరుగుబాటు చేసి 30 రోజులు మెడలు వంచి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేయించారట జాతిని. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆలోచించాను, ఏంటి భారతదేశం, ఏంటి ఈ దేశానికి కొరత ఉంది, ఎందుకు మనం ముందుకు పోలేకపోతున్నాం? సింగపూర్ గొప్ప, చైనా గొప్ప, లేకుంటే అమెరికా గొప్ప, మనం ఎందుకు చేయలేకపోతాం నేను ఆలోచించాను. నాకు ఆ రోజు ఈ రోజు ఒకటే స్ఫూర్తి, అది యువత, పిల్లలు. మీరే నాకు స్ఫూర్తి. ఈ పిల్లల మట్టిలో మాణిక్యాలు. అందుకని నేను ఆలోచించి ఈ పిల్లలకు ఎడ్యుకేషన్ ఇస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక్క భారతదేశానికి ఉందనే ఉద్దేశంతో ఆ రోజునే ఎడ్యుకేషన్ కు ప్రాధాన్యత ఇచ్చా. మామూలు ప్రాధాన్యత కాదు, ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇచ్చా. ప్రతి ఒక్క కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్ పెట్టా, 3 కిలోమీటర్ల ప్రైమరీ స్కూల్ పెట్టాం, 5 కిలోమీటర్ల హై స్కూల్ పెట్టాం, ప్రతి ఒక్క మండలంలో జూనియర్ కాలేజీ పెట్టాం, ప్రతి ఒక్క డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాం, ప్రతి ఒక్క జిల్లాలో మెడికల్ కాలేజీ పెట్టాం. ఏదో కాలేజ్ అంటే హైదరాబాద్ చుట్టుపక్కల విశాఖపట్నంలో ఉండడం కాదు, విజయవాడలో ఉండడం కాదు. ఎందుకు పెట్టానంటే పిల్లలు మీరు ఈ కాలేజ్ చూస్తే నేను కూడా చదువుకోవాలన్న ఆలోచన చిన్నప్పుడే మీ మైండ్ లో వేయాలనే ఉద్దేశంతో నేను ఇది చేశాను. అక్కడి నుంచి నేను విజన్ 2020 తయారు చేశాను. ఈ రోజు విజన్ 2020ని ఈ కాంగ్రెస్ దొంగలు విజన్ 420గా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మీరు చూడండి, అమెరికాలో యూత్ లేరు, జపాన్లో యూత్ లేరు, యూరోప్లో లేరు, చైనాలో కూడా తక్కువ ఉన్నారు. ప్రపంచంలో ఇప్పటికే చాలా సర్వేలు వచ్చాయి. పనిచేసే నలుగురిలో ప్రతి ఒక్కడూ భారతీయుడు. అందులో నేను ఆలోచించా, ప్రపంచంలో పనిచేసే భారతీయుల్లో ప్రతి నలుగురిలో ఒక తెలుగువాడు ఉండాలి. అది నా ఆలోచన. నేను ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాలంటే
కాంగ్రెస్ పార్టీ అడ్డం పడ్డారు. మెడికల్ కాలేజీలు పెట్టాలంటే అడ్డం పడ్డారు. పెట్టడానికి వీలు లేదన్నారు. చాలా అవస్థపడ్డారు. నేను ఆ రోజు అనేక విధాలుగా కన్విన్స్ చేశా. మీరు గుర్తుపెట్టుకోవాలి, 94లో ఆర్థికంగా రాష్ట్రం మొత్తం భ్రష్టు పట్టింది. దివాలా తీసిన ఖజానా నాకు అప్పచెప్పారు. ఆ రోజు ఆర్థికంగా నేను ఎన్నో సిరీస్ ఆఫ్ వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేసి అక్కడి నుంచి రివైవల్ మొదలుపెట్టి అక్కడి నుంచి అభివృద్ధి స్టార్ట్ చేశాను. విద్యారంగంలో మీరు గుర్తుపెట్టుకుంటే 30 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే 9 ఏళ్లలో 350 ఇంజనీరింగ్ కాలేజీలు చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీని. నేను ఆ రోజు ఒకటి ఆలోచించాను, ప్రపంచం మొత్తం భవిష్యత్తు నాలెడ్జ్ సొసైటీదే భవిష్యత్తు. ఎవరైతే నాలెడ్జ్ని సంపాదించుకోగలుగుతారో వాళ్లే బ్రహ్మాండంగా రాణిస్తారు, వాళ్లే శాసిస్తారనేది నా ఆలోచన. ఆ రోజు పిల్లల్ని ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టడమే కాకుండా మీకు ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించి ఏం చేయాలని చెప్పి ఆలోచించాను. ఏ రంగాలకు ప్రాధాన్యత ఉందో ఆలోచించాను. అప్పుడప్పుడే ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చాలా ప్రాధాన్యత ఉంది ప్రపంచం మొత్తం. అమెరికాలో చాలా అవకాశాలు వచ్చాయి. 92, 93 ఆ ప్రాంతంలోనే బిల్ గేట్స్ ఇంటర్నెట్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. అప్పుడు నేను ఆలోచించాను, దీనికి భవిష్యత్తు ఉంది. మన పిల్లల్ని తయారు చేసి ప్రపంచాన్ని శాసిస్తారనే ఉద్దేశంతో నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి, ఇంజనీరింగ్ ప్రాధాన్యత ఇచ్చాను. మీకు తెలియని పిల్లలు, మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్ అంతా, మీ కాలేజీల శాంక్షన్ కోసం నేనే ఈ కాలేజీలన్నీ శాంక్షన్ చేయించా. అడిగి శాంక్షన్ చేయించాను. నా సొంత కాలేజీకి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డా. ఆ విధంగా కాలేజీలన్నీ వచ్చాయి. కాలేజీలు వచ్చిన తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్ బాగాలేదంటే నేను అమెరికాకు పంపించా టీముల్ని. అమెరికాలో కరికులం ఎట్టుంది, బెస్ట్ కరికులం వరల్డ్ లో ప్రపంచంలో ఎక్కడుందో తీసుకొని ప్రతి సంవత్సరం ఆ కరికులం రిఫార్మ్స్ తీసుకొచ్చి అప్డేట్ చేయించా. ఆ దెబ్బతో మీరందరూ బాగా నాలెడ్జ్ వస్తే ఇంట్లో కూర్చోలేరు. అక్కడి నుంచి ఆలోచించి ఏం చేయాలనుకున్నప్పుడు ఇప్పుడుండే హైటెక్ సిటీ చూస్తున్నారు మీరు. ఆ హైటెక్ సిటీ హైదరాబాద్ లో మీరు చూస్తే 20 మీటింగులు పెట్టుకున్నాను ఎట్లా ముందుకు పోవాలని. దేశంలో ఉండే నిపుణులందరినీ పిలిపించాను. పిలిపించి డిస్కస్ చేసి BOT రూట్ లో హైటెక్ సిటీ ఎల్ఎన్టీకి ఇచ్చాను. ఎన్ని రోజుల్లో కట్టాం పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాలి. స్టూడెంట్స్ అంతా మీరు ఇంజనీర్లు కాబట్టి వాళ్ళు 2 ఏళ్లు అడిగారు. ఇండియాలో బెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఎల్ఎన్టీ. ఏది కట్టినా మాన్యుమెంట్లు వాళ్ళు కట్టారు. నేను ఒకటే అడిగా, ఇప్పుడు ఉండే వాటికన్నింటికంటే ది బెస్ట్ హైటెక్ సిటీ రావాలి. అది నేను అడిగా. ఆ రోజు అడిగి వాళ్ళు 2 ఏళ్లు అడిగితే నేను 12 నెలలు ఇస్తాను. 12 నెలలు కడతాను సార్ అన్నారు. రాజీకి వచ్చి 15 నెలలు టైం ఇచ్చా. ఎవ్రీ మంత్ రివ్యూ చేశా. వన్ ఆఫ్ ది బెస్ట్ హైటెక్ సిటీ అక్కడ వచ్చిందంటే ఆ రోజు చూపించిన చొరవ. నిజాం చార్మినార్ కడితే ఆ చార్మినార్ చూడడానికి వెళ్తారు. తెలుగుదేశం పార్టీ కట్టిన హైటెక్ సిటీ ఉద్యోగాలు చేసి ఆర్థిక మాన్యుమెంట్ క్రియేట్ చేశాం. ఆ తర్వాత బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బెస్ట్ ఐకాన్. అతన్ని తీసుకొస్తే అన్ని కంపెనీలు వస్తాయి. దానికి ఢిల్లీలో ఒకసారి బిల్ గేట్స్ వస్తే నేను ఇంటర్వ్యూ అడిగాను. ఆయన రిఫ్యూజ్ చేశాడు. నేను పాలిటీషియన్స్ కలవడం లేదు, రాజకీయ నాయకులతో పని లేదంటే, నేను మాట్లాడాలంటే ఆయన ఒక మాట అన్నారు. అంబాసిడర్ ఒక నిమిషం ఇంటర్వ్యూ అరేంజ్ చేసి కాక్టైల్కి రమ్మంటే నేను కాక్టైల్ రాను, నేను కాక్టైల్ వస్తే నేను కూడా తాగానని చెప్పి ప్రచారం వస్తే లేనిపోని సమస్యలు వస్తాయి రాజకీయంగా, వద్దని చెప్పి నేను రానన్నప్పుడు ఆయన పక్క రూమ్ లో పోయేటప్పుడు ఒక 2 మినిట్స్ వచ్చి కలుస్తారని చెప్పి ఒక సీఎం కాబట్టి నాకు మీటింగ్ అరేంజ్ చేశారు. ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో విజన్ ఆన్ ఐటీ, ఇండియా స్ట్రెంగ్త్ ఏంటి, నేను బిల్ గేట్స్ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ తయారు చేసుకుని వెళ్ళాను. నేను అతను కూడా చాలా షూడ్ ఫెలో కాబట్టి నా ప్రెజెంటేషన్ పవర్ పాయింట్ చూడంగానే
ఇంకా చాలా వరకు మనుషులకు అందరికీ వీక్నెస్లు ఉంటాయి. అది చూడంగానే నా ట్రాప్ లో పడ్డాడు. 15 నిమిషాలు అన్నవాడు 45 నిమిషాలు కూర్చున్నాను నాతో. నేను ఇచ్చిన ప్రజెంటేషన్ మొత్తం అతను చూసిన తర్వాత శభాష్ చాలా బాగుంది, ఐ ఎంటైర్లీ అగ్రీ విత్ యూ, మనం ఇద్దరం కలిసి వర్కౌట్ చేద్దాం. ఇండియాలో బ్రహ్మాండమైన టాలెంట్స్ ఉన్నాయి, నాకు కూడా ఆలోచన ఉంది, అవసరమైతే ఇండియాకు వచ్చినప్పుడు నీతో మాట్లాడతానంటే అంతటితో వదిలిపెట్టలా. పట్టుదలగా సియాటిల్కి వెళ్ళా హెడ్ క్వార్టర్కి. ఇద్దరం కలిసి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటర్ చేశాం. ఒక పక్క ఇండియా ఫ్లాగ్, ఇంకో పక్కన అమెరికన్ ఫ్లాగ్ పెట్టుకొని మేమిద్దరం ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ అంటర్ చేశాం. ఇప్పటికి కూడా నా జ్ఞాపకం ఉంది అది. అది అయిన తర్వాత దావోస్ లో ఒక 5-6 సార్లు కలిశాం. కలిసిన తర్వాత ఆయన కన్విన్స్ అయ్యి మైక్రోసాఫ్ట్ సియాటిల్ తర్వాత ఫస్ట్ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్కు వచ్చేది. అది ఆ రోజు చేసిన ఇన్నిసార్లు ప్రయత్నం చేస్తే ఒక్కసారి మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉండే కంపెనీలన్నీ ఎత్తుక్కుంటూ నేను ప్రమోట్ చేశాను, అన్ని హైదరాబాద్కు వచ్చాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అమెరికాలో 14 రోజులు తిరిగా నేను సీఎంగా. న్యూయార్క్ టౌన్ లో ఫైల్స్ మోసుకొని ఆఫీస్కి వెళ్లి ఎందుకు మీరు హైదరాబాద్కి రావాలి, ఎందుకు ఆంధ్రప్రదేశ్కి రావాలి, అక్కడ ఏమి అడ్వాంటేజెస్ ఉన్నాయి మార్కెటింగ్ చేశాం. నేను వచ్చే వరకు ఇండియాలో భారతదేశంలో ప్రధానమంత్రులు గాని, కేంద్ర మంత్రులు గాని, రాష్ట్ర మంత్రులు గాని విదేశాలకు పోయి మా దేశానికి రండి, పెట్టుబడులు పెట్టండి, మా శక్తి ఈ విధంగా చెప్పిన దాఖలాలు లేవు. దానికి నాంది పలికింది నాతోనే, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అక్కడి నుంచి అన్ని కంపెనీలు వచ్చాయి. ఈ రోజు హైదరాబాద్ ఐటీ హబ్ గా తయారైంది. తయారు కావడం కాదు, ఒక ఐటీ ఉద్యోగం వస్తే 5 మంది అదర్ ఉద్యోగాలు వస్తాయి. ఒక ట్యాక్సీ, ఒక బిజినెస్, ఒక హోటల్ అన్ని వస్తాయి. దీంట్లో ఆడపిల్లలు గుర్తుపెట్టుకోవాలి ఎంత మార్పు తీసుకొచ్చామనేది. చదువు ఏ విధంగా మారుస్తుందంటే నేను ఆలోచించినప్పుడు డాక్రా సంఘాలు అవన్నీ పెట్టాను. ఈ ఆడపిల్లల కోసం 33% రిజర్వేషన్లు పెట్టాను. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అన్నిట్లో పెట్టాను. అప్పుడు మగపిల్లలు కొంచెం బాధపడ్డారు. వాళ్ళకు మెరిట్ ఉంటుంది, 33% రిజర్వేషన్లు ఉంటాయి అంటే 50-60% కూడా వస్తే మేమేం కావాలని. నేను అప్పుడు ఒక మాట అన్నాను, పిల్లలు మీరు బాగానే చదువుకున్నారు, ఇంతవరకు ఆడపిల్లలు చదువుకోవడం లేదు, బ్యాక్లాగ్ ఉంది, ఆ బ్యాక్లాగ్ కూడా పూర్తిగానండి, మీకేమీ నష్టం లేదని రిజర్వేషన్లు పెడితే ఇప్పుడు ప్రతి ఒక్క రూమ్ లో ప్రతి ఒక్క క్లాసులో 50+ ఆడపిల్లలు ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. అదే కాదు, ఒక సామాజిక మార్పుకు నాంది పలికింది. మొన్నటి వరకు ఆడపిల్లలు ఎక్కడన్నా పెళ్లి చేసుకోవాలంటే తల్లిదండ్రులకు భయం, వరకట్నం, పెద్ద దారుణం. అలాంటిది ఈరోజు బ్రహ్మాండమైన బాగా చదువుకున్న ఆడపిల్లలు మంచి ఉద్యోగం వస్తే మగపిల్లలు క్యూలో ఉన్నారు. ఇప్పుడు ఆడపిల్లలు పెళ్లి చేసుకోవడానికి ఒక సామాజికమైన మార్పు ఇది. నాలెడ్జ్లో గర్ల్స్ ఎప్పుడు కూడా ఇన్ఫీరియర్ కాదు. 50% ఐడిల్ గా ఉండడం కరెక్ట్ కాదు. వంటింటికో ఇంటి పనులకే పరిమితం కాదు. వీళ్ళు కూడా ఒక నాయకత్వం ఇవ్వాలి, ఒక లీడర్స్ తయారు కావాలని భారతదేశంలో మొట్టమొదటిసారి చేసి చూపించిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీది. ఇది అయిన తర్వాత నేను ప్రపంచం మొత్తం అధ్యయనం చేశాను. మీరు ఆ విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. 9 ఏళ్లు దావోస్కి వెళ్ళాను. ఏం జరిగింది అధ్యయనం చేశాను. మలేషియాకి వెళితే అప్పట్లోనే 2 కోట్ల జనాభా, 4 లేన్ 6 లేన్ రోడ్స్. భారతదేశం జనాభా 100 కోట్లు అప్పట్లోనే, ఇప్పుడు 120 కోట్లు. మన రోడ్డు ఒక్క రోడ్డు కూడా సరిగా లేదు, నేషనల్ హైవేస్ కూడా ఏది కానీ. అప్పుడు చూసిన తర్వాత BOT కింద ఎట్లా కట్టారో చూసి వాజ్పేయి ప్రధానమంత్రి ఉంటే మనం కూడా ఇలాంటి రోడ్లు చేయాలి, మీకు చేత కాకపోతే తడా ఇచ్చాపురం నాకు వదిలిపెట్టండి, నేను డెవలప్ చేసి మళ్ళా మీకు ఇస్తాను, ఒక్క పైసా నాకు అవసరం లేదు, నేను చేసి మీకు ఇస్తానంటే అది కాదు మనం కూర్చున్నామని ఆనాటి మంత్రి నేను ప్రధానమంత్రి కూర్చొని ఒక రూపకల్పన చేశాం. అదే ఈరోజు గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్. ఆ రోడ్డు ఇప్పుడు చూస్తే దేశానికి ఒక మణిహారంగా తయారైంది. మనం ఆ రోజు వేసింది 4 లేన్ వేస్తే
ఇప్పుడు 6 లేన్కి వెళ్తా ఉంది, 8 లేన్స్కి వెళ్తున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల మీరు చూస్తే 160 కిలోమీటర్స్ ఆ రోజే నేను 6 లేన్ రోడ్డు వేశాం. ఔటర్ రింగ్ రోడ్. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూటిఫుల్ రోడ్ ఇన్ ది వరల్డ్ ఇట్ సెల్ఫ్. నేను ఛాలెంజ్ చేస్తున్నాం. ఇండియాలో ఢిల్లీకి ఉందా, బాంబేకి ఉందా, బెంగళూరుకు ఉందా, చెన్నైకి ఉందా మీరు చెప్పండి. ఎక్కడా లేదు అలాంటి రోడ్ నేను క్రియేట్ చేశా. అది ఒకటే కాదు, ఇంకా మీరు చూస్తే మీరు వాడుతున్నారు సెల్ ఫోన్లు. ఆ రోజు అందరూ సెల్ ఫోన్లు మనకెందుకన్నా నన్ను ఎగతాళి చేశారు. కమ్యూనికేషన్ చాలా ముఖ్యమని ప్రధానమంత్రితో కొట్లాడి అంత మునుపు బిఎస్ఎన్ఎల్ అవి కూడా మీకు తెలియదు, చాలా మంది మర్చిపోయింటారు పిల్లలు, మీకు ఐడియా కూడా ఉండదు. బిఎస్ఎన్ఎల్ డొమెస్టిక్ కాల్స్, బిఎస్ఎన్ఎల్ ఇంటర్నేషనల్ కాల్స్, ఈ 2 డిపార్ట్మెంట్ పెట్టి పబ్లిక్ సెక్టర్లో పెట్టి చాలా దారుణంగా లైటనింగ్ కాల్ అంటే 4 రోజులకు వస్తుంది ఒక ఫోన్ చేయాలంటే. అప్పుడు నేను ఆలోచించి రాదు సెల్ ఫోన్ రావాలని అమెరికా చైనాని ఒక ఎగ్జాంపుల్ గా కోట్ చేసి స్టడీ చేసి నేను యశ్వంత్ సిన్హా మేమందరం ఒక కమిటీ వేసి ఒక రికమెండేషన్ ఇచ్చాం. అప్పుడే డీరెగ్యులేషన్ వచ్చింది. ఇండియాలో ఏ విధంగా రెవల్యూషన్స్ వచ్చాయో ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్స్. ఇవి ఎయిర్పోర్ట్లు ఇండియాలో ఎక్కడ ప్రైవేట్ ఎయిర్పోర్ట్ రాలా. ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ లో నిర్మాణం చేసింది తెలుగుదేశం పార్టీ. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఒక ఐఎస్పీ కట్టాలన్నారు. వాళ్ళు అనుకున్నది బాంబే, బెంగళూరు, చెన్నై, ఈ 3 ప్లేసుల్లో ఐఎస్పీ పెట్టాలనుకున్నారు. వాళ్ళు పెట్టేవాళ్ళు కూడా ఫార్చ్యూన్ 500 కంపెనీస్. చారిటీతో పెట్టాలి, ఎడ్యుకేషన్ ముందుకు పోవాలని. మా సెక్రటరీ వచ్చి చెప్తే ఎవరు చేస్తున్నారంటే రంజిత్ గుప్తా మెకంజీ చీఫ్ చేస్తున్నాడంటే నేను ఆయనకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన ఒక మాట అన్నాడు, మేము హైదరాబాద్కి రావడం లేదు, హైదరాబాద్ మా లిస్టులో లేదు, మా ఆలోచన అంతా బాంబే కానీ బెంగళూరు కానీ చెన్నై ఉందన్నారు. నేను అప్పుడు ఒక మాట మాట్లాడా, మీరు ఎవరిని అడగమంటే వాళ్ళని అడుగుతానంటే ఒక 10 మంది టాప్ ఇండస్ట్రీస్ట్ పేరు ఇచ్చారు. వాళ్ళందరితో మాట్లాడి నేను ఒకటే కోరా, మీరు హైదరాబాద్కి రండి, ఒక టీ తాగేసి వెళ్ళండి, మీకు ఇష్టం ఉంటే పెడదురు, లేకపోతే మీ ఇష్టం అని చెప్పాను. అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. రిసీవ్ చేసుకోవడమే ఒక బుకే ఇచ్చి ఒక శాల్వా కప్పి ఇంటికి తీసుకొచ్చి అందరికీ నేనే బ్రేక్ఫాస్ట్ వడ్డించి నా విజన్ ఇచ్చిన తర్వాత మీరు ఏం కావాలనుకుంటున్నారో 3 ప్లేసులకు వెళ్ళండి, వాళ్ళు ఇచ్చినట్టు తీసుకోండి, మీరు చెప్పక్కర్లేదు, బెస్ట్ కొటేషన్ +1 యాడ్ చేసి నాకు పంపించండి, నేను అమలు చేస్తానని చెప్పి ఒక చారిటీ కోసం చెప్తే అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఏదో అడిగారు, ఆ డిమాండ్లు ఏం కాలేదు. ఫైనల్ గా ఐఎస్పీ హైదరాబాద్కి వచ్చింది. నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ ని స్టెప్ బై స్టెప్ బిల్డప్ చేశా హైదరాబాద్ లో. ఇన్సూరెన్స్ కొత్తగా వచ్చింది ఇటీవల కాలంలో ఎన్డీఏఎంలో. ఆ రోజు అక్కడ జాగా ఇవాళ ఇన్సూరెన్స్ హెడ్ క్వార్టర్కి ఒక ఆఫీస్కి నేను వెళ్లి ప్రధానమంత్రితో మాట్లాడాను. ఇన్సూరెన్స్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ తీసుకొచ్చాం. ఐటీ కంపెనీలు వచ్చాయి, ఐఎస్బి, IIIT, నల్సా, ఉర్దూ యూనివర్సిటీ, మీరు ఏది మాట్లాడినా ప్రపంచంలో అన్ని తీసుకొచ్చాం. చాలా మంది విఐపీలు వచ్చారు హైదరాబాద్కి. బిల్ క్లింటన్ ఇండియా విజిట్ చేసుకున్నాడు. అన్ని రాష్ట్రాలు మా రాష్ట్రం కావాలని పోటీ పడ్డారు. ఆయన ఐటంలోనే బెంగళూరు పెట్టకుండా హైదరాబాద్ పెట్టాడు. నేరుగా ఢిల్లీకి వచ్చాడు క్యాపిటల్కి, ముంబైకి వెళ్ళాడు ఫైనాన్షియల్ క్యాపిటల్, జైపూర్కి వెళ్ళాడు తాజ్మహల్ చూడడానికి, నేరుగా హైదరాబాద్ పెట్టుకున్నాడు. 4 చెన్నైకి పోలా, కలకత్తాకి పోలా, బెంగళూరుకి వెళ్ళా. రాకమునిపై జైపూర్ నుంచి ఒక మెసేజ్ పంపించాడు వాళ్ళ అంబాసిడర్కి, కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ లో సీఎంని కలవాలి, ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయమని ఆయన సైడే నాకు మెసేజ్ పంపించారు. మేమిద్దరం మీటింగ్ పెట్టి మహావీర్ హాస్పిటల్లో కూర్చున్నాం. నేను అప్పుడు అడిగాను క్లింటన్, ఎవరు చెప్పారండి ఇక్కడ రమ్మని అని అడిగాను. నోబడీ ఇన్వైటెడ్ మీ, నోబడీ ఆస్క్. నేను వాల్ స్ట్రీట్ జర్నల్లో, టైమ్స్ మ్యాగజైన్ లో, ఇంటర్నేషనల్ మ్యాగజైన్ లో చూశాను. ఇండియాలో ఒక సిటీ డెవలప్ అవుతా ఉంది, ఒక రాష్ట్రం డెవలప్ అవుతా ఉంది, ఒక డెవలపింగ్ నేషన్ లో
ఇలాంటివి కూడా జరుగుతాయని నేను ఆశ్చర్యపోయి నేనే అజెండాలో పెట్టమని మా వాళ్ళకి రాసి ఆ ప్రోగ్రాంలు ఇంక్లూడ్ చేశానని బిల్ క్లింటన్ చెప్పాడు. బిల్ క్లింటన్ పోయి ప్రపంచం మొత్తం అందరికీ చెప్తే టోనీ బ్లేయర్ వచ్చాడు. నేను అడిగాను టోనీ బ్లేయర్ని, ఎవరు చెప్పారు మీకు ఇక్కడికి వచ్చారని అడిగాను. బిల్ క్లింటన్ అడ్వైజ్ చేశాడు నాకు, నువ్వు ఇండియాకి పోతే హైదరాబాద్ చూడమని చెప్పి ఆయనకు అడ్వైజ్ చేశాడు. ఇట్లా ప్రపంచం మొత్తం ఒక టాకింగ్ పాయింట్ అయింది. మన ప్రధానమంత్రి 2004 తర్వాత అమెరికాకి వెళ్ళాడు. అమెరికాకి వెళితే ఈ ప్రధానమంత్రి అడ్రస్ చేసిన మీటింగ్ లో అమెరికాలోనేగా సిటీస్ ఉండేది, మా ఇండియాలో బ్రహ్మాండమైన సిటీలు ఉన్నాయి, హైదరాబాద్ సిటీ ఉంది, వచ్చి చూడండి, వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ఇండియా ఉందని ఆయన చెప్పే పరిస్థితి వచ్చింది. ఎందుకు నేను ఇవన్నీ చెప్పానంటే 9 years దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థని రివైవ్ చేయడం కోసం రాత్రింపగళ్ళు పనిచేసి సింగపూర్ టౌన్ సిటీ 50 లక్షల జనాభా 50 సంవత్సరాల్లో బిల్డ్ చేశాం. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకానమీగా. అదే 9 సంవత్సరాల్లో హైదరాబాద్ సికింద్రాబాద్ 2 సిటీలుంటే 3వ సిటీ సైబరాబాద్ సిటీ నిర్మాణం చేసింది తెలుగుదేశం పార్టీ. సింగపూర్తో ఈక్వల్ గా చేశాం, ఇంకా బెటర్ గా చేశాం. యూ నేమ్ ఎనీథింగ్, రోడ్లు, కాలేజీలు, లేకపోతే ఐటీ కంపెనీలు, ఎయిర్పోర్ట్, అన్ని కూడా మెట్రో, వాటర్, పవర్, గ్రీనరీ అన్ని డెవలప్ చేశాం. ఎవరి కోసరం చేశాను నేను మిమ్మల్ని అడుగుతున్న స్టూడెంట్స్ అందరినీ. నా కోసరం కాదు, లేకుంటే మా ఇంటి కోసరం కాదు, మీ కోసరం నేను డెవలప్ చేశాను. పిల్లల కోసం డెవలప్ చేశాను, తెలుగు వారి కోసం డెవలప్ చేశాను, తెలుగు జాతి కోసం డెవలప్ చేశాను. ఒక గౌరవంగా బతకాలనుకున్నా భారతదేశాన్ని ప్రపంచం మొత్తం ప్రమోట్ చేసింది నేనే ప్రమోట్ చేశాను. అది కూడా చెప్తాను. అందరూ భయపడే సమయంలో విదేశాలకు పోయి నేను భారతదేశం నుంచి వచ్చానని చెప్పడానికి సిగ్గుపడే రోజుల్లో నేను పోయి మొత్తం ప్రమోట్ చేశాను. ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. లక్షల కోట్ల రూపాయల కరప్షన్. మీరు పిల్లలంతా ఆలోచిస్తున్నారు మాకేం పట్టింది కరప్షన్ అని. మీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అన్నా హజారే ఉద్యమం చేశారు, మీరు బయట వచ్చారు. ఆ ఉద్యమంలో బయట వచ్చారు, మళ్ళా మీ పని మీరు చేసుకున్నారు.